అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమిస్టర్ 6 సంబంధించినటువంటి ప్రతి టాపిక్‌ని మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ ద్వారా సింపుల్‌గా 1 ఆర్ 2 అవర్స్‌లో పూర్తి సిలబస్ గ్రామర్ టాపిక్స్ కానివ్వండి, ఏవైతే క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. గ్రామర్‌కి కూడా సెపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంచడం జరిగింది. ఫ్రేమింగ్ క్వెషన్స్, క్వెషన్ ట్యాగ్స్, కామన్ ఎర్రర్స్ కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి రిపోర్ట్ రైటింగ్, తర్వాత చెప్పుకునేటటువంటి కంటెంట్ రైటింగ్, ఇవన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. దయచేసి గమనించండి. ఇక మీరు గనక మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు సింపుల్‌గా. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో మీరు గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్ లింక్‌ని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసిందంటే రిపోర్ట్ రైటింగ్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ డెవలప్మెంట్‌లో రిపోర్ట్ రైటింగ్ దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మేకింగ్ యువర్ క్యాంపస్ గ్రీన్. అంటే క్యాంపస్ అంటే ఏంటి? కాలేజ్ క్యాంపస్ కావచ్చు, స్కూల్ క్యాంపస్, యూనివర్సిటీ క్యాంపస్. క్యాంపస్ అంటే ప్రాంగణం. అంతా కూడా ఏందంటే పచ్చగా ఉంచడం. ఇదేంటంటే రిపోర్ట్ రైటింగ్ రాయాలి. రిపోర్ట్ రైటింగ్ అని ఎందుకంటారు అంటే రిపోర్ట్ రైటింగ్‌లో మనం కొంత పరిశోధన చేస్తాం. మామూలుగా కంటెంట్ రైటింగ్ అనుకోండి. అండ్ ఏదైతే మనకు తెలిసిందో బ్రెయిన్ స్టార్మ్ చేసేసి ఏ విషయాలు తెలుసో దానికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్‌గా మనం రాసేస్తాం యాజ్ ఇట్ ఈస్‌గా. రిపోర్ట్ రైటింగ్ వచ్చేసిందంటే మనం పరిశోధిస్తాం, పుస్తకాలు చదువుతాం, జనాల్ని కలుస్తాం, ఆ ప్రదేశానికి వెళ్తాం. అంతా టోటల్‌గా ఏందంటే ప్రతిదీ కూడా మనం కొత్తగా తెలుసుకొని మన ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తూ మన రికమెండేషన్స్ చేస్తాం. కాబట్టి మొదట ఇంట్రడక్షన్. ఈ రిపోర్ట్ రైటింగ్ మనం ఎప్పుడైనా చూసామంటే ముందు మనం ఎట్లా ఉండాలి అంటే రిపోర్ట్ రైటింగ్‌లో ఒక 5 ఉంటాయండి. 5 ఉంటాయి. ఒకటి ఇంట్రడక్షన్ అండి మొదటిది. తర్వాత మెథడాలజీ అనమాట. అంటే ఏందంటే ఏ పద్ధతిలో ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసాం. పుస్తకాలు చదివి గ్యాదర్ చేసామా? జనాల్ని కలిసి గ్యాదర్ చేసామా? లేకపోతే ప్రీవియస్ రిపోర్ట్స్ మనం ఏదైతే ఇప్పుడు రిపోర్ట్ రాయబోతున్నామో అలాంటి రిపోర్ట్ రాసినటువంటి ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం తెలుసుకున్నామా? తర్వాత ఫైండింగ్స్. మనం తెలుసుకున్న తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? పాజిటివ్స్ ఏంది? నెగెటివ్స్ ఏంది? సోర్సెస్ ఏంటి? రికమెండేషన్స్. తర్వాత మన ఒపీనియన్ ఉంటుంది కదా! ఇట్లా చేస్తే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చని. ఆ రికమెండేషన్స్ అండ్ కంక్లూజన్ అంటే ముగింపు. ఈ విధంగా మనం రిపోర్ట్ రైటింగ్ అయితే రాయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 5 పార్ట్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనకు కనబడతాయి. ఇంట్రడక్షన్. క్యాంపస్‌ని గ్రీన్‌గా ఉంచుకోవడం. కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీ క్యాంపస్ కానివ్వండి, స్కూల్ క్యాంపస్ కానివ్వండి, ఏదైనా క్యాంపస్. ఇంట్రడక్షన్. ఏ గ్రీన్ కాలేజ్ ఈజ్ ఎ క్లీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్లేస్. ఎకో ఫ్రెండ్లీ ప్లేస్ అంటే వీలైనంతగా మనుషులు బ్రతకగలిగేటటువంటి ఆక్సిజన్ అయన్నీ ఉండి పచ్చగా ఏవైతే పచ్చని ఆకులు కలిగినటువంటి చెట్లు ఉన్న ప్రదేశంగా. వేర్ స్టూడెంట్స్ కెన్ లెర్న్ ఇన్ ఎ ఫ్రెష్ అండ్ హెల్తీ ఎన్వైర్న్మెంట్. మంచి వాతావరణం, చక్కటి వాతావరణం. దిస్ రిపోర్ట్ టాక్స్ అబౌట్ హౌ వీ కెన్ మేక్ అవర్ స్కూల్ గ్రీనర్. స్కూల్ ఆర్ కాలేజ్ అని. ఓకేనా? ఇక్కడ కాలేజ్ అని రాసుకుంటే బెటర్. కాలేజ్. ఓకే. కాబట్టి ఇక్కడ ఏందంటే మనం ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని, ఆ క్యాంపస్‌ని, క్యాంపస్ అంటే స్కూల్ క్యాంపస్ వస్తుంది, కాలేజ్ క్యాంపస్ వస్తుంది, యూనివర్సిటీ క్యాంపస్ వస్తుంది. మెథడాలజీ. వి అబ్జర్వ్డ్ అవర్ కాలేజ్ అండ్ రెడ్ అబౌట్ వేస్ టు మేక్ ప్లేస్ ఎకో ఫ్రెండ్లియర్. చదివాము. చదివేసి ఏం చదివాము? ఏం అబ్జర్వ్ చేసామంటే కాలేజీని అబ్జర్వ్ చేసాం. అండ్ చదివాం. ఏం చదివాం? ఎకో ఫ్రెండ్లియర్‌గా ఒక ప్లేస్‌ని ఎలా చేయాలి అనేది చదివాం. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం? ఇప్పుడు కాలేజ్‌లో అప్లై చేసి దాన్ని ఎకో ఫ్రెండ్లీ కాలేజ్‌గా చేయడం అనమాట. ఫైండింగ్స్. వై అవర్ కాలేజ్ నీడ్స్ టు బి గ్రీన్. ఎందుకని మన కాలేజీ గ్రీన్‌గా ఉండాలి? అంటే టూ మచ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఆర్ యూజ్డ్. చాలా ఎలక్ట్రిసిటీ వాడేస్తాం. ఎలా? అనవసరంగా. ఫ్యాన్‌లు అంతే తిరుగుతూ ఉంటాయి. ఎవరు ఉండరు క్లాస్‌లో. వాటర్ అవుట్‌లెట్ అనేది వదిలేస్తాం. వాటర్ పోతూ ఉంటాయి. ఎవరు ఉండరు. ఏ లాట్ ఆఫ్ పేపర్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ ఈస్ థ్రోన్ అవే. తినడానికి ఆహార పదార్థాలని తీసుకువెళ్తాం. ప్లాస్టిక్ వాటిలో ఆడ పడేస్తాం. దేర్ ఆర్ నాట్ ఎనఫ్ ట్రీస్ ఇన్ సమ్ ఏరియాస్.
అసలు కొన్ని చోట్ల అసలు చెట్లే ఉండవు. ఎక్కడైనా కూర్చొని అంటే అంతా సిమెంట్ జంగిల్ అనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా కాలేజీని గ్రీన్‌గా మార్చుకోవాలి. ప్లాంట్ మోర్ ట్రీస్, ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కువ మొక్కలు నాటడం. టు మేక్ ద కాలేజ్ కూలర్ అండ్ ఫ్రెషర్, కూల్‌గా చేసేయడం. ఫ్రెష్‌గా ఉండేటట్టు వాతావరణాన్ని క్రియేట్ చేయగలడం ఒక చెట్లతోనే సమ స కుదురుతుంది. సేవ్ ఎలక్ట్రిసిటీ బై స్విచ్చింగ్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ వెన్ నాట్ ఇన్ యూజ్. చాలామంది ఏంటంటే అట్లా ఫ్యాన్లు తిరగనిచ్చేస్తారు, వదిలేస్తారు. ఆ! చే ఎవరో ఇట్లా ఉంటాడులే పనోడు, వాడొచ్చి ఆఫ్ చేస్తాడు అనుకుంటా. వాడొచ్చేసరికి గంట అవుతుంది. రెడ్యూస్ వేస్ట్ బై యూజింగ్ డస్ట్‌బిన్స్ ప్రాపర్లీ అండ్ రీసైక్లింగ్ పేపర్. ఏదైనా మనం తిన్నప్పుడు ఏదైనా పేపర్స్ అయి ఉంటే డస్ట్‌బిన్‌లో పడేయడం చేయాలి. సేవ్ వాటర్ బై టర్నింగ్ ఆఫ్ ట్యాప్స్ ఆఫ్టర్ యూజ్. ఏదైతే ట్యాప్స్ ఉన్నాయో ఆ ట్యాప్స్ ఇయన్నీ కూడా మనం ప్రాపర్‌గా ఏం చేయాలి అంటే ఆఫ్ చేయాలి. వాటర్ పోయేటట్టుగా చూడకూడదు. రికమెండేషన్, ద కాలేజ్ షుడ్ హ్యావ్ ఎ గ్రీన్ డే వేర్ స్టూడెంట్స్ ప్లాంట్ ట్రీస్. ఓ గ్రీన్ డే అనేది ఒకటి పెట్టుకోవాలి. జూన్ 5 ఇట్లాంటి ఓ డే ఒకటి పెట్టేసుకొని ఏం చేయాలి అంటే గ్రీన్ డే అనేది పెట్టేసుకొని, లేదా శనివారాలు గ్రీన్ డేలుగా పెట్టుకొని మొక్కలు నాటే ప్రోగ్రామ్ చూసుకోవాలి. లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ షుడ్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ సేవింగ్ నేచర్. ప్రకృతిని కాపాడేటటువంటి పనులు లెక్చరర్స్, స్టూడెంట్స్ కలిసి చేయాలి. ద కాలేజ్ కెన్ ఇన్‌స్టాల్ సోలార్ ప్యానెల్స్ టు యూజ్ సన్‌లైట్ ఫర్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ కోసం సోలార్ ప్యానెల్స్, అంటే డైరెక్ట్‌గా ఎలక్ట్రిసిటీ థర్మల్ పవర్ మీద డిపెండ్ కాకుండా సింపుల్‌గా ఏందంటే కాలేజీలో సోలార్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్టాల్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఓహ్! సోలార్ వల్ల ఇంత ఫ్రీగా ఏందంటే ల్యాంప్స్ నైట్ పూట ఎవరు ఉండరు కాలేజ్‌లో. బట్ దేర్ షుడ్ బి లైట్ ఇన్ ద కాలేజ్ ఉండాలి. అలాంటి వాటికి సోలార్ ప్యానెల్స్ ద్వారా జనరేట్ అయ్యేటటువంటి ఎలక్ట్రిసిటీ గనక వాడుకుంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి కారణమవుతుంది. సస్టైనబుల్ లివింగ్‌కి దారితీస్తుంది. కంక్లూజన్ రాస్తా. ఏ గ్రీన్ కాలేజ్ హెల్ప్స్ స్టూడెంట్ లెర్న్ బెటర్ అండ్ స్టే హెల్తీ. పచ్చగా ఉన్నటువంటి కాలేజ్ ఉంటే అందరూ పచ్చగా ఉంటారు. ఆరోగ్యాలు బాగుంటాయి. చక్కగా చదువుకోగలుగుతారు. బై టేకింగ్ స్మాల్ స్టెప్స్ వీ కెన్ మేక్ అవర్ కాలేజ్ ఎ బెటర్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళకి, రాబోయే వాళ్ళకి కూడా ఒక మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసే విధంగా ఏందంటే మొక్కలు నాటడం, విద్యుత్ శక్తిని ప్రాపర్‌గా వాడుకోవడం, అవసరం ఉన్నప్పుడే వాడుకోవడం, నీళ్ళని అవసరమైనంత మేరకు వాడుకోవడం. ఇలాంటివి చేసి కాలేజ్‌ని ఓ గ్రీన్ కాలేజ్‌గా, సోలార్ ఎలక్ట్రిసిటీ వాడుకోవడం, ఈ విధంగా చేయడం అయితే మంచిది. ఇది రిపోర్ట్ రైటింగ్ అనమాట. ఈ విధంగా 5 మనం ఏదైతే మేకింగ్ యువర్ క్యాంపస్ అంటే చెప్పుకున్నాం కదా! స్కూల్ క్యాంపస్‌లో అవుతాయి. ఆ తర్వాత కాలేజ్ క్యాంపస్ కానీ, యూనివర్సిటీ క్యాంపస్ కానీ ఇవన్నీ. ఇదండి టోటల్‌గా మేకింగ్ అవర్ క్యాంపస్ గ్రీన్. టోటల్‌గా వచ్చేసి ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్ రైటింగ్ రాయాలి అంటే ఈ పద్ధతిలో మనం రాయాల్సి ఉంటుంది. అదే దీన్నే ఈ పద్ధతి కాకుండా సింపుల్‌గా ఇంగా కంటెంట్ రైటింగ్ అని ఉంటుంది. రిపోర్ట్ రైటింగ్ కాకుండా. రిపోర్ట్ రైటింగ్ ఏందంటే రిపోర్టర్‌లాగా రాయడం. కంటెంట్ రైటింగ్ అంటే మనలాగా రావడం. ఈ 2, 2 అవసరం ఉండదు. 2 గురించి మామూలుగా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు కంటెంట్ రైటింగ్‌లో. 3, 4 ఏదైతే ఉందో అది బాడీ కిందకెళ్ళిపోతుంది. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. ఈ విధంగా కంటెంట్ రైటింగ్ అయితే ఉంటుంది. అది కూడా మనకొచ్చేసి సిలబస్‌లో ఉంది. అదిగోండి కంటెంట్ రైటింగ్ అనేది ఉంది. రిపోర్ట్ రైటింగ్‌కి, కంటెంట్ రైటింగ్ మధ్య తేడా ఏందో తెలుసుకున్నాం కదా! మెథడాలజీ అనేది అవసరం లేదు. అండ్ ఏదైతే ఫైండింగ్స్, రికమెండేషన్, బాడీ అనే దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంట్రడక్షన్, కంక్లూజన్ అనేవి కూడా దాంట్లో కూడా ఉంటాయి కంటెంట్ రైటింగ్‌లో. ఇదండి టోటల్‌గా వచ్చేసి మీకు సింపుల్‌గా ఇయన్నీ కావాలంటే ఐకార్డ్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి కదా! వాటి నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.